నమస్తే తెలంగాణ, నా పేరు రాజేష్. వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పేదల ఇండ్లు రాత్రికి రాత్రే కూలగొడుతున్నారని హరీష్ రావు నిప్పులు చెరిగారు. బడాబాబులకేమో నోటీసులు ఇచ్చి రక్షణ కల్పిస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా భయంతోనే బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుందన్నారు ఎమ్మెల్యే మాధవరం. రేవంత్ సర్కారు దమన నీతితో పేదల గుండె పగులుతోందన్నారు. రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్ నడుస్తోందన్నారు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకం రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అభివృద్ధి అంటే ఉన్న వాటిని కూల్చడమా అని నిలదీశారు మూసీ బాధితులు. అప్పులు చేసి కట్టుకున్న ఇండ్లు నేలమట్టం చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. తమిళనాడులోని టాటా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. రేవంత్ సర్కార్పై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. హైడ్రోజన్ బాంబ్ అయిందన్నారు. పేదవాడికి ఓ న్యాయం, మీ కుటుంబానికి ఓ న్యాయమా అని ప్రశ్నించారు. మూసీలో గోదావరి నీళ్లు కాదు, పేద మధ్యతరగతి రక్తపు కన్నీళ్లను పారించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రికి కూల్చడం తప్ప కట్టడం తెలియదని ఎద్దేవా చేశారు. ఆఫ్ అడ్వకేట్స్ విల్ సపోర్ట్ యూ. ఎందుకంటే ఆయన తమ్ముడికేమో నోటీస్ ఇచ్చి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడానికి 45 రోజులు టైం ఇచ్చారు. కానీ పేదవాళ్ళకు మాత్రం రాత్రికి రాత్రి వచ్చి బుల్డోజర్లు పెట్టి కూలగొడుతున్నారు. అంటే పేదవాడికి ఒక న్యాయం, నీ కుటుంబ సభ్యులకు ఒక న్యాయం అన్నట్టుగా తయారైపోయింది రాష్ట్రంలో. అప్పుడున్న ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినప్పుడు, లోన్లు తీసుకున్నప్పుడు, ఇప్పుడు తిరిగి వాటిని కూల్స్తామంటే అది అన్యాయం, అది అక్రమం, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అయినా నువ్వు చేస్తున్న గొప్ప పని ఏంటి? సుందరీకరణ. కేసీఆర్ గారు మిషన్ భగీరథ పెట్టి ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వడం కోసం ఒక ప్రాజెక్టు చేసిందంటే ప్రజలకు ఉపయోగపడ్డది. లేదు, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కొన్ని లక్షల ఎకరాలకు త్రాగునీరు, సాగునీరు అంది కొన్ని లక్షల రైతుల కుటుంబాలకు మేలు జరిగింది. నువ్వు ఏంటి ఇప్పుడు మూసీలో గోదావరి నీళ్లు బారిస్తా అంటే నువ్వు పారిచ్చేది గోదావరి నీళ్లు కాదు చెల్లి అన్నట్టు ఈ పేద మధ్యతరగతి ప్రజల రక్తం బారిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. వీళ్ళ కన్నీళ్లు బారిస్తున్నాడు. మూసీలో గోదావరి నీళ్లు కాదు, ఈ పేదల కన్నీళ్లు బారిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నీ హైడ్రా అంటే ఓ హైడ్రోజన్ బాంబు లాగా అయిపోయింది. ఎవరికి నిద్ర లేకుండా అయిపోయింది. ఏ రాత్రి ఏమవుతుందో అని చెప్పి ఆ సోషల్ మీడియాలో కొన్ని ఇల్లు కూలగొడుతున్న దృశ్యాలు చూస్తే అసలు మా ఇల్లు ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు. ఆ బాధ అనుభవించే వాడికి తెలిస్తే తప్ప రేవంత్ రెడ్డికి తెలియట్లేదు. రేవంత్ రెడ్డి ఒక చిన్న లాజిక్ మిస్ అవుతుంది. పేదలకు, మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తే వాళ్ళు దీవెనలు ఇస్తారు. కానీ ఆ పేదల మధ్యతరగతి ప్రజల ఉసురు తీస్తే వాళ్ళు శాపనార్థాలు పెట్టారనేటువంటి లాజిక్ ఆయన మిస్ అవుతా ఉన్నారు. చెయ్యి, నువ్వు మంచి పని చెయ్యి, ప్రజలకు పని, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఈ కూలగొట్టుడేంది? ఈయనకు ఈ రేవంత్ రెడ్డిది గత కొంతకాలంగా చూస్తే కూల్చడం తప్ప కట్టడం తెలవదా ఈ మూర్ఖుడికి అనిపిస్తూ ఉంది. అన్నీ కూల్చుడే, ఎక్కడ పోయినా కేసులు, కూల్చుడు, అక్రమాలు తప్ప ఒక పేదలకు పనికొచ్చే పని, ప్రజలకు పనికొచ్చే పని ఆయన ఎక్కడ కూడా చేయట్లేదు. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాహుల్ గాంధీ ముందు రేవంత్ రెడ్డిని ఆపి తర్వాత దేశంలో బుల్డోజర్ రాజ్యం గురించి ఉపన్యాసాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాల వల్ల ప్రజలందరూ నానా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. గాంధీ గారిని కూడా అడుగుతా ఉన్నా, బుల్డోజర్ రాజ్ అని చెప్పి ఆడపోయి ప్రచారం చేస్తున్నాడు. హర్యానాలో ఎన్నికలు జరిగేటువంటి చోట్ల బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అంటుండు. फिर क्या हो रहा तेलंगाना में आज बुलडोजर का राज चल रहा है. राहुल गांधी जी ने क्या कर रहा है? तुम जाके उधर नॉर्थ इंडिया में भाषण दे रहे कि बुलडोजर राज नहीं चलेगा, लेकिन आज तेलंगाना में तुम्हारा सीएम रेवंत रेड्डी बुलडोजर राज चला रहा. पहले इनको रोको. वहां भाषण देने से पहले तुम्हारा सरकार में, तो आपकी कांग्रेस सरकार में, जहां पर आज गरीब लोगों का मकाना गिरा रहे, यहाँ आके बुलडोजर को रोको. तुम यहाँ रोकने के बाद वहाँ बात करना, नहीं तो कोई आपका बात को कोई मानने वाले नहीं रहते. ఇలా ఆయన ఆలోచించాలి కదా. ఆయన పోయి దేశమంతా తిరిగి బుల్డోజర్ రాజ్యం నడవది అంటున్నాడు. మరి నీకు రేవంత్ రెడ్డి చేసే బుల్డోజర్ రాజ్యాన్ని ముందు ఆపాలనా వద్దా? నువ్వు ఆపకుండా మహారాష్ట్రలో, హర్యానాలో, జార్ఖండ్లో పోయి నువ్వు ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు నిన్ను ఎట్లా నమ్మాలి? ఏ విధంగా నమ్ముతారు? నువ్వు ఆపు ముందు, తెలంగాణలో బుల్డోజర్ రాజ్ని ఆపు, ఈ అన్యాయాన్ని ఆపు, ఈ పేదల కష్టాలని ఆపాలని చెప్పి
నేను రాహుల్ గాంధీ గారిని కూడా ఈరోజు ఇక్కడ నుంచి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇల్లు అనేది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే ఒక సామెత ఉన్నది. జీవితంలో ఒకేసారి ఇల్లు కడతారు, ఒకేసారి పెళ్లి చేసుకుంటారు. ఎంత ఉన్నవాడికైనా కలిగిన వాడికైనా ఇల్లు కడితే అప్పులు అవుతాయి, పెళ్లి చేస్తే అప్పులు అవుతాయి. అలా ఎన్నో అప్పులు తెచ్చి రూపాయి రూపాయి జమ చేసి చెమటోడ్చి కష్టపడి ఎంతోమంది ఇల్లు కట్టుకుంటే నువ్వు రాత్రి రాత్రి కూలగొట్టి ఆ కుటుంబాలు ఏమవుతాయి? కేసీఆర్ గారు గతంలో ప్రభుత్వాలు హైదరాబాద్ ఇమేజ్ పెంచితే ఆ ఇమేజ్ మీద వాళ్ళు ఎక్కడెక్కడోళ్ళు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయితే ఎందుకు వచ్చాంరా ఈ హైదరాబాద్కు అని ఆమె ఏడ్చే పరిస్థితి తెచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క తుగ్లక్ నిర్ణయాల వల్ల. ఈయన పిచ్చి పనుల వల్ల ఎందుకు వచ్చాంరా హైదరాబాద్ కని విధంగా ఇవాళ ఈయన వ్యవహరిస్తే హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుంది, హైదరాబాద్ ప్రతిష్ట మసకబారే విధంగా ఈయన ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైడ్రా బాధితుల ఆత్మహత్యలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. అభివృద్ధి అనేది పేదవాళ్లకు మంచి చేసేందుకే కానీ పేదల ఉసురు పోసుకునేందుకు కాదని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మూసీ మీద నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అసలు మేమేదో దొంగల్లాగా మమ్మల్ని చిత్రీకరించి మేమేదో తప్పు చేసిన వాళ్ళలాగా అసలు మమ్మల్ని ఎట్లా చిత్రీకరిస్తారు? రేపేదైనా ఆపదపడి ఇల్లు అమ్ముకుందామంటే కూడా వీళ్ళు ఎంక్రోచర్స్ అని సమాజంలో రేపు మీ పిల్లలకు భవిష్యత్తు విషయంలో కానీ మీ కుటుంబానికి ఒక ప్రతిష్ట ఒక మరకను అంటించే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇవన్నీ నిజంగా చాలా బాధాకరం. అంటే ఒక ఇమ్మెచ్యూర్ డెసిషన్ ముఖ్యమంత్రిగా ఆయన అనాలోచితంగా చేసేటువంటిది. ఇప్పుడు ముందేమో నాలాలో ఉన్న వాళ్ళని కూలగొడతాం, తర్వాత బఫర్ వాళ్ళ దగ్గరికి వస్తాం అంటే ఒక తలా తోకలేని విధంగా చేస్తూ ఉన్నాడు. నిజంగా నువ్వు డెవలప్ చేయదలుచుకుంటే చెయ్యి, కానీ ఈ పేదలు ఉసురు పోసుకొని చేయాల్సిన అవసరం లేదు, బఫర్లోకి పోవాల్సిన అవసరం లేదు. నువ్వు చెరువు వితిన్ దాంట్లో చేసే ప్రయత్నం చేయి. ఐ డిమాండ్ రేవంత్ రెడ్డి దయచేసి మీరు అఖిలపక్షం పిలవండి, అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడిన తర్వాతనే మూసీ మీద ముందుకు పోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. డెవలప్మెంట్ చేయడానికి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకు చేయడానికి. ఇలా కేసీఆర్ గారు ఉంటే హైదరాబాద్లో ఎన్నో ఫ్లైఓవర్స్ కట్టినారు, అండర్ పాస్లు కట్టినారు, ఐటీ తీసుకొచ్చారు, ఇండస్ట్రీ తీసుకొచ్చారు, మంచినీటి సమస్య పరిష్కరించారు, కరెంటు సమస్య పరిష్కరించారు, సీసీ కెమెరాలు పెట్టారు, లా అండ్ ఆర్డర్ బాగా తెచ్చి ప్రజలకు రక్షణ కల్పించారు, ఎస్టీపీలు కట్టి మూసీని శుద్ధి చేసి స్వచ్ఛమైన నీళ్లు మూసీలో వెళ్ళే విధంగా చేశారు. కానీ ప్రజల్ని నొప్పించే ప్రయత్నం చేయొద్దు కదా. అభివృద్ధి అనేటువంటిది పేద ప్రజల కన్నీళ్ళ మీద అభివృద్ధి జరగకూడదు. అభివృద్ధి అనేది ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి, పేదలకు సహాయం చేసే విధంగా ఉండాలి. కానీ పేదల ఉసురు పోసుకునే విధంగా బుచ్చవ్వ. సో అమ్మ పాప 3 బిడ్డలకు ఇల్లు కట్టించిందట, పెళ్ళిళ్ళు చేసింది. ఆ ఇల్లు కూలగొడితే నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది, అల్లుళ్ళు ఏమంటారు అనే బాధకు తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయింది. ఇది బుచ్చమ్మ ఆత్మహత్య, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. ఇది అనాలోచిత తుగ్లక్ నిర్ణయాల వల్ల ఈ అమ్మ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఇంకొక చెల్లె కూడా గుండెపోటుతో చనిపోయింది. ఇల్లు కూలగొడితే అన్న వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉండి గుండెపోటుతో ఒక అమ్మాయి చనిపోయినట్టుగా కూడా పేపర్లో చదివాం. ఇందాక ఒక అమ్మ మాట్లాడుతూ కూడా అంటుంది, ఎప్పుడు గుండె అయిపోతుందో, రాత్రి మళ్ళీ తెల్లారుతుందా లేదా, అసలు నిద్ర మేము లేస్తామా లేవమంత ఆ భయంతో బతుకుతున్నాం బిడ్డ అంటుంది అమ్మ. ఇదన్నీ కూడా ఒక పిచ్చి నిర్ణయాలు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. ముందు ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి సూచించారు. హైడ్రా పేరుతో వేల మంది రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్యం పడకేసి ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. బాధితులకు సహాయం చేసేందుకు 24 గంటలు తెలంగాణ భవన్లో న్యాయవాదుల బృందం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. చెప్పాలంటే హైడ్రా అంటున్నాడు. ఆయన 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇస్తామని బాండ్ పేపర్ల మీద ఇచ్చారు. అసలు దాని మీద దృష్టి పెట్టాలి కదా ప్రభుత్వం. నువ్వేం చెప్పావు? వృద్ధులకు 2000 పెన్షన్ 4000 చేస్తాను. అది ఎలా అమలు చేస్తావు, ఎంత తొందరగా చేస్తావు ఆలోచించు. మహిళలందరికీ నెలకు 2500 ఇస్తానని హామీ ఇచ్చావు, అది అమలు చేసే దాని మీద దృష్టి పెట్టును. రైతులకు 7500 వాళ్ళకు రైతు భరోసా ఇస్తా అన్నావు, దాని మీద నువ్వు దృష్టి పెట్టే ప్రయత్నం చేయి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం 1 సంవత్సరంలోగా అన్నావు, ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దాని మీద నువ్వు దృష్టి పెట్టు. ప్రజలకు నువ్వు ఎన్నో హామీలు ఇచ్చావు, ఇచ్చిన హామీల మీద దృష్టి వదిలిపెట్టి పేదల ఇండ్లు కూలగొడతా అని హైడ్రా పట్టుకొని బయలుదేరిండు. నువ్వు చేయాల్సిన పని ఏంది? నువ్వు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చావు. నువ్వు 100 రోజుల్లో చేస్తా అన్నావు, మొదటి రోజే సంతకం పెడతా అన్నావు. అవి మరిపించడానికి పొద్దున్న లేచి టీవీ పెడదామంటే కూలగొట్టుడే కనబడుతుంది. ఇంకేమన్నా కనబడుతుందా? ఇవాళ కొన్ని లక్షల మంది ప్రజలు
మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. అసలు పారిశుద్ధ్యం పడకేసింది రాష్ట్రంలో. చెత్త చెదారం ఎత్తక గ్రామాల్లో, పట్టణాల్లో మురికి కూపాలైపోయి ప్రజలు రోగాల బారిన పడుతుంటే దాని గురించి పట్టించుకునే టైం రేవంత్ రెడ్డికి లేదట. ఇవాళ ప్రజలు ఎంత బాధపడుతున్నారు. అది ఇడిచిపెట్టి కూలగొడతా అని తిరుగుతాడు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టు, పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టు. ఇలా హాస్టళ్లలో పిల్లలు పోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో అన్నం పెడతలేరు. పురుగులు అన్నం పెడితే పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు. చదువులు దెబ్బతింటున్నాయి, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటున్నది. ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల గురించి ఆలోచించడానికి ఈయనకు టైం లేనట్టుంది. కానీ ఈయన అనవసరంగా కూలగొట్టే దాని మీద పెడతా ఉన్నాడు. పేదల ఇండ్లు కూలగొడతారట, కానీ ఈ మూసీ మీద పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ భవనాలకు పర్మిషన్లు ఇస్తారట. అంటే ఈ పేదలను కూలగొట్టుడెందుకు, బడా బడా కంపెనీలకు నువ్వు ఇచ్చుడెందుకు? అంటే పేదల ప్రాణాలు తీసి నువ్వు కంపెనీలు కడతావా, నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా? దిస్ ఈజ్ ఆల్ నాట్ కరెక్ట్. సో డెఫినెట్గా మీకు 3 విషయాలు మేము మీకు హామీ ఇస్తా ఉన్నాం. మా లీగల్ సెల్ ఇప్పుడు నేను మైక్ ఇస్తాను, కళ్యాణ్ గారు ఫోన్ నెంబర్ చెప్తారు, ఇక్కడ ఉంటారు. రౌండ్ ద క్లాక్ 24 గంటలు న్యాయవాదుల బృందం తెలంగాణ భవన్లో ఉంటుంది. మీకు ఎందుకంటే ఒక్కొక్కరిగా మీరు వెళ్ళి కేసులు వేయాలంటే వేయలేరు, మీకు అనుభవం తక్కువ ఉంటుంది. తప్పకుండా న్యాయపరంగా హైకోర్టు నుంచి రక్షణ కల్పించడానికి మా న్యాయవాదుల బృందం మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఇక్కడే భవన్లోనే ఉంటారు. మీరు ఎవరైనా రావచ్చు, కలవచ్చు, మీరు పేపర్స్ ఇవ్వండి. మేమే మీ తరఫున న్యాయ పోరాటం చేసి మీకు రక్షణ కవచంగా మేము నిలబడతాం. మా శాసనసభ్యుల బృందం కూడా మీ దగ్గరకు వస్తాం, వచ్చి విజిట్ చేసి మీకు భరోసా కల్పించి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. బతుకు తెరువు నువ్వు కూడా నడవాలి కదా. నువ్వు ఎక్కడో ఇల్లు తీసి పడేస్తా 30 కిలోమీటర్ల దూరం ఇల్లు ఇస్తా అంటే ఆయన బతికెలా నడవాలి? అక్కడ పని దొరుకుతుందా? అక్కడ ఉపాధి దొరుకుతుందా? అక్కడ కొత్తగా ఉద్యోగం దొరుకుతుందా? ప్రాక్టికల్గా అది ఎలా సాధ్యమవుతుంది? ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి మనిషి కూడా తన జీవిత లక్ష్యంలో ఎన్నో కలలు కానీ ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టి కాపాడుకొని కష్టపడి తన జీవితాన్ని నిర్మించుకుంటారు. ఈయన తుగ్లక్ చర్యల వల్ల ఒకే రోజు కొన్ని వేల జీవితాలను కుప్పగూల్చే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. డెఫినెట్గా మేము మీతో ఉంటాం, భయపడొద్దు. మీరు ఫోన్ చేస్తే కూడా మేము వచ్చి మీకు అండగా తప్పకుండా నిలబడతాం. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు. దయచేసి ఎవరు కూడా తొందరపడి ఎక్కువ టెన్షన్ తీసుకుంటే స్ట్రెస్కు లోనై ఇబ్బందులు జరుగుతాయి. మీరు ఎక్కువ టెన్షన్ కూడా తీసుకోవద్దు. వీఆర్ ఆల్ విత్ యూ. ఇది మీ ఇల్లు అనుకోండి, మీ 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 ఫ్యామిలీ అనుకోండి. ఎప్పుడైనా మా తలుపులు తెరిచే ఉంటాయి. ఎనీ టైమ్ యూ కెన్ కమ్ హియర్. అవర్ లీగల్ సెల్ విల్ బి దేర్ అండ్ మా టీం కూడా ఉంటుంది. పేదల ఇళ్లను కూలుస్తూ రేవంత్ రెడ్డి రాక్షసానందం పొందుతున్నాడని మండిపడ్డారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మూసి సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూలుస్తూ రేవంత్ సర్కార్ దౌర్జన్యం చేస్తోందన్నారు. కొడంగల్ చెరువులో కట్టుకున్న తన ఇంటిని మొదట కూల్చాలని రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. బాధితులు ఎవరు అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ పార్టీ బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సబితా ఇంద్రారెడ్డి. పూర్వకాలం దొంగల కోసం కావాలి ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడొచ్చి మీద పడి మమ్మల్ని కొట్టేస్తుందని భయంతో ఈరోజు బతుకుతున్న పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. కేసీఆర్ అంటే ఒక భరోసా, కేసీఆర్ పాలన ఒక భరోసాగా ఉన్నామంటే ఈరోజు ఈయన వచ్చిన 9 నెలల్లో ఒక రకమైన రాక్షసానందం పొందుతున్నాడేమో అనిపిస్తుంది. మీరందరూ ఏడుస్తుంటే బాధపడుతుంటే దాంట్లో ఆనందాన్ని పొందుతున్నాడేమో. నిజంగానైనా మిమ్మల్ని ఇల్లీగల్గా కట్టున్నారు, బఫర్లో కట్టున్నారు ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారు, మీ ఇల్లే చెరువులో ఉంది, ముందు అది తీసుకొని రండి, వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ కొడంగల్లోనే మీరు చెరువు కుంటలు కట్టి ఉన్నారు, దానికి సమాధానం చెప్పకుండా ఇక్కడ వచ్చి వీళ్ళ మీద పడి మీరు ఇది చేస్తున్నారని మాట్లాడడం కరెక్ట్ కాదు. తప్పకుండా మేము పార్టీ తరఫున మీకు అండగా ఉంటాం. అర్ధరాత్రి అయినా కూడా మీరు ఫోన్ చేసినా మా బాబు ఉంటాడు, నేను ఉంటాను, పార్టీ తరఫున హరీష్ రావు గారు ఉంటారు, కేటీఆర్ గారు ఉంటారు, అందరం ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. హరీష్ రావు గారు చెప్పినట్టు టెన్షన్ పడకండి, తొందరపడకండి. ఆరోగ్యాలు ఇది కాకుండా ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తాం, ఫిజికల్ కూడా అక్కడ వచ్చి మీకు నిలిచిన ప్రయత్నం చేస్తాం. బుల్డోజర్ వచ్చింది ఏదైనా వచ్చిందంటే ఆ బుల్డోజర్ కన్నా ముందు మేమే ముందు వచ్చి నిల్చుంటాం, టెన్షన్ పడకండి అని కూడా మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, లీగల్గా కూడా మా అడ్వకేట్స్ మా సోదరులు సోదరిమణి కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మీకు నంబర్స్ ఇస్తారు. నాకు ఏమర్థమైందంటే కేసీఆర్ గారు బాగా చేస్తున్నారు, ఒక ఇమేజ్ తీసుకొచ్చున్నారు హైదరాబాద్కి తెలంగాణకి. ఈ ఇమేజ్ని ఎట్లా డ్యామేజ్ చేయాలని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఇక్కడున్న కంపెనీలన్నీ పక్కకి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోవాలి, ఇక్కడ డ్యామేజ్ కావాలని ప్రయత్నం చేసి ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్న ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మనం అందరం చూస్తున్నాం. హరీష్ రావు గారు చెప్పినట్టు నిజంగానే అందరినీ పిలిచి మాట్లాడితే, ఆల్ పార్టీని పిలిచి మాట్లాడితే దానికి ఒక కంక్లూజన్ అని వస్తుంది. ఇంతకుముందు అయ్యూబ్ చెప్పాడు,
ఎక్కడో అక్కడ వికారాబాద్ ఉంది, అక్కడ నుండి ఇక్కడ వరకు ఖాళీగా ఉంది కదా, అక్కడ బ్యూటిఫికేషన్ చేయొచ్చు కదా, ఇండ్ల మధ్యలో వచ్చి ఎందుకు చేస్తున్నాను. కేసీఆర్ గారు అదే ప్లాన్ చేశారు గతంలో. ఎక్కడైతే అవుట్స్కర్ట్స్లో ఉందో, ఇండ్లు లేకుండా ఉందో అక్కడ బ్యూటిఫికేషన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు తప్పిస్తే ఇళ్ల మధ్యలో వచ్చి మిమ్మల్ని నట్టేట్ల ముంచి కట్టాలనే ఆలోచన లేకుండింది. కానీ ఈయనకేమో ఒక రకమైన రాక్షసానందం పొందుతూ ఉన్నాడు. ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి, మీతో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. మూసీ నది సుందరీకరణ పేరుతో అన్యాయంగా ఇండ్లు కోల్పోతున్న బాధితులకు బీఆర్ఎస్ లీగల్ టీమ్ అండగా ఉంటుందని పేర్కొన్నారు లాయర్లు లలితారెడ్డి, కళ్యాణ్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ₹1 లాయర్ ఫీజు కూడా తీసుకోకుండా ఫ్రీగా కోర్టులో పోరాడతామని చెప్పారు. న్యాయ సలహాల కోసం బీఆర్ఎస్ లీగల్ టీమ్ హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించాలని బాధితులకు ధైర్యాన్నిచ్చారు. అందరూ బాధపడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ లీగల్ సెల్ మీతో ఉంది. మొత్తం టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ ఉన్నాం మేము మీకోసము. ఆల్రెడీ మా లీడర్స్ చెప్పారు. సో వాళ్ళని అనుసరించి ప్రతి క్షణం 24/7 వీఆర్ దేర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీకు అందరికీ పర్మిషన్స్ ఉన్నాయి కదా, సో మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ని అన్నింటినీ తీసి పెట్టుకోండి, ఓకేనా. ప్రతిదీ మీరు కొన్న సేల్ డీడ్ కానీ, మీరు అంటే మీ టైటిల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, మీకు ఎవరు అమ్మారు, ప్లస్ మీ లోన్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ప్లస్ మీరు కట్టిన కరెంట్ బిల్, వాటర్ బిల్, మున్సిపల్ బిల్స్ ఉంటాయి. సో ఇవన్నీ ప్రతి ఒక్కరు ప్రతి ప్రాపర్టీకి సంబంధించిన మొత్తం బంచ్ ఆఫ్ డాక్యుమెంట్స్ని తీసి రెడీగా పెట్టుకొని ఒక 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ చేసుకొని రెడీగా ఉండండి. సో ఇక్కడ వచ్చి మాకు అప్రోచ్ అయితే మా టీం ఉంది, మా లీగల్ టీం ఉంది. మాకు అవన్నీ మీరు మీ డీటెయిల్స్తో పాటు ఇస్తే తప్పకుండా హైకోర్టులో రిట్ పిటిషన్ వేద్దాము. సో మొత్తం న్యాయ వ్యవస్థ మొత్తం బీఆర్ఎస్ లీగల్ సెల్ మీతో ఉంది. నేను కొన్ని నంబర్స్ చెప్తాను, నంబర్స్ రాసుకోండి. మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా ఇమ్మీడియట్గా ఈ నంబర్స్కి కాల్ చేయండి. ఇట్స్ 81-255-35604. ఐ రిపీట్ 81-255-35604. This is Mr. Kalyan Rao garu. Okay, and note down my number. It is 9247-817735. నా పేరు లలితారెడ్డి. ఇంకొక నంబరు వేణుగోపాల్ గారు 99-855-07-660. And now I am going to give legal cell number. This is BRS legal cell number. Please kindly note. It is 81-437-26666. Again I repeat, it is 81-437-266 కేసెస్ లాయర్లు ఫీజు అది కాకుండా కనీసం కోర్టులో ఫైల్ చేసే అమౌంట్ కూడా మా పార్టీ భరిస్తుందని చెప్పారు. కాబట్టి మీరు ఎవరు కూడా ₹1 మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. లాయర్ ఫీజు కానీ ఏది కానీ దయచేసి వేరే వాళ్ళు మేము అది చేసి నమ్మకండి. మా దగ్గర సీనియర్స్ ఉన్నారు. మా పార్టీ మీకు లీగల్ పరంగా ఎంతవరకైనా, మీరే కాదు ఎవరికైనా చెప్పండి, మేము అందరం ఉంటాము. మా లీడర్లు ఉన్నారు, వాళ్ళు ఫిజికల్గా వాళ్ళు చూసి చెప్తారు, తర్వాత లీగల్గా. మూసీ సుందరీకరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యం అందరినీ ఆందోళన గురి చేస్తోంది. పైసా కూడబెట్టి అప్పులు చేసి కట్టుకున్న ఇండ్లపై సర్కారు తీరు గుండెల్లో దడ పుట్టిస్తోంది. పర్మిషన్లన్నీ తీసుకుని ఇల్లు కట్టుకుంటే ఆక్రమణదారులంటూ రేవంత్ ప్రభుత్వం చేస్తున్న అవమానం గుండెల్ని తొలిచేస్తోంది, కన్నీటి ధారై దహించేస్తోంది. సాయం కోరి తెలంగాణ భవన్ తలుపులు తట్టిన బాధితులను బీఆర్ఎస్ అక్కున చేర్చుకుంది. బాధితుల గోడు విన్న మాజీ మంత్రి హరీష్ రావు భావోద్వేగానికి లోనయ్యారు. బాధితులతో పాటు తాను కూడా కంటతడి పెట్టుకున్నారు.
ఇక మూసి సుందరీకరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇండ్ల కూల్చివేతలపై బాధితులు కన్నెర్ర చేస్తున్నారు. లోన్లు పెట్టి ఇల్లు కట్టుకున్నా మాపై అక్రమ నిర్మాణంలోని ముద్ర వేశారంటూ గుండె లవిసేలా రోధిస్తున్నారు. పేదలపై ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించడం తగదంటూ బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి రాత్రి ఇల్లు తీసేస్తామంటే మీరు వెళ్ళిపోండి అంటే మేము ఏం కావాలి సార్? మేము ఈ లోన్స్ కట్టుకోవడం కానీ మా జీవితం వెళ్ళిపోయిందండి. ఇప్పుడండి ఇప్పుడు 2 years 3 years అయింది సార్ మా వారు రిటైర్ అయ్యి. ఇప్పుడు ఈ మధ్య కొద్ది హ్యాపీగా ఉన్నాం. ఈ హ్యాపీనెస్ ని ఒక్కసారి తీసేశారండి మా జీవితాల్లో నుంచి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. రోడ్డు మీద పడేస్తే మేమేం కావాలండి? మమ్మల్ని అనాథల్ని చేస్తే మేమేం కావాలి మేడం? అది తోచట్లేదు మేడం. బాధపడద్దు, వేరే వాళ్ళు ఇచ్చి డోంట్ వరీ, మిమ్మల్ని ఎట్లా కానిస్తాం, బాధపడద్దు. మీ సహకారం కావాలి మేడం. సార్ మీ సహకారం కావాలి. మీరు మూసి సుందరీకరణ చేయండి సార్. దానికి మేమందరం కోఆపరేట్ చేస్తాం. కానీ మా ఇల్లు పడగొట్టేసి మమ్మల్ని అనాథల్ని చేసి ఇన్ని ఏళ్ల బట్టి మేము ఉంటున్నది మీరు ఇచ్చేసి మమ్మల్ని రోడ్డు పడేసి మీరు ఏ సుందరీకరణ చేస్తారండి? ఇంతవరకు వచ్చి ఇప్పుడు సడన్గా ఇలా అన్నీ చెప్తే చాలా బాధగా ఉందండి. డెవలప్మెంట్ చేయండి, మేము ఎవ్వరికి అగేన్స్ట్ కాదు, డెవలప్మెంట్ చేయండి. బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాల్లో పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి. ఇప్పుడు ఆ లోన్స్ అని నిజంగా లోన్స్ తలుచుకుంటుంటే నైట్ పడుకుంటే మార్నింగ్ లేస్తామా లేదో గుండెపోటు వచ్చి పోతామేమో అన్నట్టు భయంగా ఉందండి. చిన్న చిన్న పిల్లలండి, నాకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారండి. मूसी रिवर ब्यूटिफिकेशन अगर ये टूरिज्म के लिए है, ये डेवलपमेंट के लिए है सर, सिटी के बाहर छोड़े होने से बहुत सारी जगह सर, इट इज़ लाइक फ्रॉम विकाराबाद टू टिल इट्स मर्ज विद द